వాష్రూమ్ చూశారు కదా ఎంత హైజీనిక్ గా ఉన్నదో. బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా నీట్ అండ్ హైజీనిక్ గా అవుతున్నది. బ్లాంకెట్లు కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో. ట్రాఫిక్ కూడా బాగానే ఉంటది ఈ టైంలో. లెఫ్ట్ సైడ్ మొత్తం ఐకే అనేది హనుమ అయితే తెలుసు, ఇంత ముందు వీడియోలో కూడా విజయనగరం బండిలో చూసాము. టైం అయితే 5:15 అవుతుంది. ఉంగుటూరు దగ్గరకు అయితే వచ్చాం. ముంగట అయితే టోల్ గేట్ ఉంటుంది ఇంకోటి. తణుకు వై జంక్షన్. ఇక్కడ టీ అయితే చాలా ఫేమస్. గోదావరి చాలా రోజులు అయింది మన ఛానల్లో చూడక, మళ్ళీ చూద్దాం ఇప్పుడు. జొన్నాడ రైట్ కి అయితే తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ లెవెల్ రోడ్ అయితే ఉంటది. మన ఛానల్లో అయితే ఈ రోడ్ వీడియో లేదు, ఫస్ట్ టైం అయితే తీస్తున్నాం. చూడండి చాలా బాగుంటది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం రేడియో బస్ లో హైదరాబాద్ టు కాకినాడ అయితే జర్నీ చేయబోతున్నాం. బస్ రూట్ వచ్చేసి ప్రతిదీ పికప్ అండ్ డ్రాప్ పాయింట్ అయితే చూపెడతాను. ప్రస్తుతం అయితే మనం బాచుపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. చూసారు కదా బస్సు లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఓకే, బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. బస్ ఆపరేటర్ నేమ్ వచ్చేసి రేడియో బస్. ఈ రేడియో బస్ గురించి అయితే తెలుసు కదా, ఇంతకుముందు మన ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ ఈ బస్ గురించి ఫుల్ రివ్యూ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. బాచుపల్లి నుంచి స్టార్ట్ అయ్యి బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి ఇలా అయితే వెళ్తుంది. ప్రతిదీ బోర్డింగ్ పాయింట్ అండ్ టైమింగ్ అయితే చూపిస్తాను. అలానే మార్నింగ్ ఎక్కడెక్కడ డ్రాప్ అవుతుంది. ఇది వయా రూట్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి సూర్యాపేట్, కోదాడ, నందిగాం, విజయవాడ, ఏలూరు, రావులపాలెం నుంచి జొన్నాడ నుంచి కొత్తపేట, మండపేట, కాకినాడ అలా అయితే వెళ్తుంది. ప్రస్తుతం అయితే మనం బాచుపల్లిలో స్టార్ట్ అవుతున్నాం. మనం లోపల ఇంటీరియర్ కూడా చూద్దాము. ఇంటీరియర్ ఏ విధంగా ఉన్నది లోపల లుక్ అయితే. ఇది వచ్చేసి మనకు 3 months ఓల్డ్ బస్ అన్నట్టు. ఇది న్యూ బస్సు. ఆన్ బోర్డ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నది బస్ లో. లోపల ఇంటీరియర్ కూడా చూద్దాం ఏ విధంగా ఉన్నదో. లోపలికైతే వెళ్దాం మనం. లోపల ఇంటీరియర్ అయితే చూపిస్తా ఏ విధంగా ఉన్నదో. ఇది వచ్చేసి మనకు సీట్ కమ్ స్లీపర్ కింద సీట్స్ ఉంటాయి, పైన బెర్తులు అయితే ఉంటాయి. మనకు లెఫ్ట్ సైడ్ డబల్ బెర్తులు, రైట్ సైడ్ సింగిల్ బెర్తులు అయితే ఉంటాయి అన్నట్టు. ఇంటీరియర్స్ చూసారు కదా ఏ విధంగా ఉందో. చాలా నీట్ అండ్ హైజీనిక్ గా అయితే ఉన్నది. బ్లాంకెట్లు కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో. చాలా ప్రీమియం క్వాలిటీ బ్లాంకెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చూడండి, రేడియో బస్ ప్రింట్ తోటి మనకు బ్లాంకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ చూసారు కదా సింగిల్ బెర్త్ విత్ పిల్లోస్ కూడా చూడండి చాలా నీట్ గా అయితే ఉన్నాయి. బ్రాండ్ న్యూ బస్సు, చాలా బాగుంటది. ఫుల్లీ సేఫ్టీ సెక్యూర్ తో అయితే ఈ బస్ అయితే ఉన్నది. ఈ బస్ వచ్చేసి మనకు AIS 153 సర్టిఫైడ్ కలిగిన బస్ అన్నట్టు. ఇది ప్రతి సీట్ కి అయితే మనకు హ్యామర్స్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ విత్ వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు. ఛార్జింగ్ పాయింట్, సెల్ ఫోన్ హోల్డర్ అండ్ హ్యామర్స్ కూడా ప్రతి బెర్త్ కి అయితే ఉంటాయి. ఓకే, ఇంటీరియర్ చూసారు కదా ఏ విధంగా ఉంది. వాష్రూమ్ చూసారు కదా ఎంత హైజీనిక్ గా ఉన్నదో. సో ఫ్రెండ్స్, బాచుపల్లి న్యూ ఫ్లైఓవర్ ఇదే అన్నట్టు. నేను కూడా ఇదే రోజు ఎక్కుతున్నా ఫస్ట్ టైం. ఫ్లైఓవర్ అయితే చూద్దాం ఎలా ఉందో. మన బోర్డింగ్ ఎక్కడ నెక్స్ట్? హర్ష టయోటానా? బాచుపల్లి హర్ష టయోటా దగ్గర అయితే పికప్ ఉన్నది. ఎన్ని గంటలకు? 7:30. తెలుసు కదా, మనం బాచుపల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ పికప్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి న్యూ ఫ్లైఓవర్, 4 లైన్ సూపర్. ఫస్ట్ టైం నేను కూడా ఈ రోజే ఎక్కుతున్నా ఈ ఫ్లైఓవర్. ఇప్పుడే బాచుపల్లి హర్ష టయోటా పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మియాపూర్ స్టోర్ వస్తలేదా? నెక్స్ట్ వచ్చేసి హ్యాట్రిక్ మాల్. బోర్డింగ్ టైం వచ్చేసి 8:10. ఇక్కడనే ఉంటుంది చూడండి, బోర్డింగ్ కూడా చూపిస్తాను. ఇది హ్యాట్రిక్ మాల్ అండ్ బస్ స్టాప్ లో అయితే పికప్ ఉంటది 8:10. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింది నుంచి అయితే వెళ్తాం. టోలీ చౌకి లెఫ్ట్, లింగంపల్లి ఫ్లైఓవర్ కింది నుంచి రైట్, ORR స్ట్రైట్ వెళ్ళాలి పైకి. నెక్స్ట్ వచ్చేసి మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉంటుంది 8:20కి. ఆ నుంచి వెళ్ళి మన రాయదుర్గం అయితే వెళ్తది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బోర్డింగ్ పాయింట్ కూడా చూపిస్తాను. వచ్చేసి గచ్చిబౌలి ఫ్లైఓవర్. గచ్చిబౌలి నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాం. ఫ్లైఓవర్ ఎండింగ్ లో మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బస్ స్టాప్స్ అయితే ఉంటాయి. బోర్డింగ్ అక్కడనే. సో ఫైనల్ గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ బస్ స్టాప్ లో అయితే ఉంటది మన పికప్. 8:20 ఇక్కడ 8:20. ట్రాఫిక్ కూడా బాగానే ఉంటది ఈ టైంలో. ఇప్పుడే గచ్చిబౌలి పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రాయదుర్గం హైటెక్ సిటీ మీదుగా మనము మళ్ళీ JNTU కి అయితే వెళ్తుంది. మైండ్ స్పేస్ నుంచి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ రాయదుర్గం మెట్రో కింద నుంచి అయితే వెళ్తుంది. చూపిస్తాను అది కూడా. చూసారు కదా హైటెక్ సిటీ అందాలు. పిస్తా హౌస్ ఇదే పైదే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్. ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ తిరగంగానే ఉన్నది మన బోర్డింగ్ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది.
పిఎన్ఎస్ పియర్లెస్ హోటల్, ఇక్కడ కూడా బోర్డింగ్ ఉన్నది మనకు. ఇది మన బోర్డింగ్ పాయింట్ అయితే స్కై వ్యూ ఆపోజిట్ బస్ స్టాప్ లో ఉంటుంది. తర్వాత ఐకియా వస్తుంది, ఐకియా షాపింగ్ మాల్ కూడా చూద్దాం. చూసారు కదా, డైరెక్ట్ ఐకియా నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ కిందకి అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ ఐకియా షాపింగ్ మాల్ కూడా ఉంటుంది, చూపిస్తాను. ఐకియా షాపింగ్ మాల్ అయితే ఉన్నది ముంగట. స్ట్రైట్ వెళ్ళిపోతాం డైరెక్ట్ రాయదుర్గం. లెఫ్ట్ సైడ్ మొత్తం ఐకియా అనేది చాలా పెద్ద ఉంటుంది షాపింగ్ మాల్ ఇది హైదరాబాద్ లో. చూడండి, జస్ట్ ఒక 2 minutes అటు ఇట్లో ఉన్నది ట్రాఫిక్, ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నది కాబట్టి. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ బంక్ చూపిస్తా. రాయదుర్గం బోర్డింగ్ పాయింట్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇగో మన కస్టమర్స్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నారు, ప్యాసింజర్స్. వచ్చేయండి. రాయదుర్గం పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మాదాపూర్ 100 feet రోడా, రావణం హోటల్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఎండింగ్ లో ఉంటుంది బోర్డింగ్ పాయింట్, అది కూడా చూద్దాం. హైటెక్ సిటీ ఫ్లైఓవర్ అయితే ఎక్కాము ఇప్పుడే మనము. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం శిల్పారామం ఉంటది, కనబడదు. హైటెక్ సిటీ బిల్డింగ్ కూడా పోతుంది. ఇది డైరెక్ట్ మనకు జేఎన్టీయూకి అయితే వెళ్తుంది. రైట్ సైడ్ మాదాపూర్ 100 feet రోడ్ కూడా ఉంటది. ఫ్లైఓవర్ దిగంగానే హోటల్ శ్రావణం. 4AM బిర్యానీ కదా, కుస్కా 4AM బిర్యానీ. ఫైనల్ గా మియాపూర్ దగ్గర అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం మనం. 600 దగ్గర యూటర్న్ తీసుకొని ఆల్విన్ అండ్ కొండాపూర్ నుంచి అయితే వెళ్తాం. ఇదైతే మియాపూర్ చౌరస్తాలో ఉన్నాం చూడండి, ఫస్ట్ మియాపూర్ బస్ స్టాప్ అన్నట్టు ఇది. నెక్స్ట్ మనం 600 దగ్గర యూటర్న్ అయితే ఉంటది. రైట్ సైడ్ బొమ్మరిల్లు రెస్టారెంట్. మార్నింగ్ అయితే ఇక్కడ డ్రాప్ చేస్తాము. మియాపూర్ అయితే క్రాస్ అయిపోతున్నాం. రైట్ సైడ్ వెళ్తే బాజ్పల్లి వెళ్తాం కదా, ఇప్పుడే వచ్చినాం మనం అటు నుంచి. నెక్స్ట్ ఆల్విన్ ఫైర్ రెస్టారెంట్ దగ్గర అయితే మన బోర్డింగ్ పాయింట్. ఆల్విన్ అయితే లెఫ్ట్ తీసుకుంటాం మనం, కొండాపూర్ రోడ్ లకు మలుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఫైర్ రెస్టారెంట్. 7:45 బోర్డింగ్ టైం మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హర్ష టయోటా కొండాపూర్. 7:55 బోర్డింగ్ టైం. తెలుసు కదా, పాత బోర్డింగ్ పాయింటే, ప్రతిదీ అన్ని బస్సులు ఇన్నే ఉంటాయి బోర్డింగ్. హర్ష టయోటా కొండాపూర్. ఇదే మన బోర్డింగ్ పాయింట్. కస్టమర్స్ కూడా రెడీగా ఉన్నారు చూడండి. ఇప్పుడే శ్రావణం హోటల్ నుంచి బోర్డింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ 9th phase ఉంటుంది, కానీ 9th phase ఈరోజు మనకు పికప్ లేవు. డైరెక్ట్ మియాపూర్. మళ్ళీ అయితే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి యాజ్టీస్ మళ్ళీ రెగ్యులర్గా మనకు మియాపూర్ మెట్రో స్టేషన్, జేఎన్టీయూ, కేపీహెచ్బి, కుక్కట్పల్లి అలా సిటీ పికప్ అయితే ఉంటుంది. చూసారు కదా, జేఎన్టీయూ, కేపీహెచ్బి, నిజాంపేట్. నెక్సెస్ మాల్ హైదరాబాద్ 9th phase. ఓకే, రైట్ సైడ్ చూడండి లులు మాల్. ఫైనల్ గా అయితే జేఎన్2కి అయితే వచ్చేసినాం. జేఎన్2 దగ్గర లెఫ్ట్ తీసుకుంటాం. ఓకే, మళ్ళీ డైరెక్ట్ మియాపూర్ మెట్రో కింద అయితే యూటర్న్ తీసుకొని అక్కడ బోర్డింగ్ తీసుకొని యాజ్టీస్ నిజాంపేట్. ఇప్పుడే మనం ఆల్విన్ నుంచి హైటెక్ సిటీ, జేఎన్టీయూ అదంతా తిరిగి పికప్ చేసుకొని మళ్ళీ మెట్రో స్టేషన్ కిందకి అయితే వచ్చాము. మనతో పాటు అన్న శివ, రేడియో బస్ మేనేజర్, అండ్ హనుమ అయితే తెలుసు, ఇంతకుముందు వీడియోలో కూడా విజయనగరం బండిలో చూసాము. అన్న పేరు వచ్చి శివ. ఇగో మన ఇద్దరు ఇంకో కండక్టర్ ఇప్పుడే ట్రైన్ అవుతుండే, చూసారు కదా. ఇగో యూనిఫామ్, రేడియో బస్ యూనిఫామ్. అన్న హెల్పర్. ఏం పేరు అన్న? తేజ. నీ పేరు? మోహన్ తేజ. ఇదేంది? శివ. మా హనుమ. రైట్, ఈడ ఇప్పుడే యూటర్న్ అయితే చేస్తాము. ఈయన ముంగట్నా. ఇక్కడ నుంచి మనది హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇదంతా పికప్ ఉంటుంది మనకు. ప్రతి పికప్, ప్రతి బస్ విజయనగరం గానీ, వైజాగ్ గానీ, కాకినాడ ప్లస్ రాజమండ్రి, రావులపాలెం అంతా పికప్ అవుతున్నది మనకు. పికప్ వచ్చేసి ఆల్విన్, హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గం అండ్ 9th phase ఇవన్నీ పికప్ చేసుకొని వచ్చి ఇక్కడ బస్సులో అయితే మనకు చేంజెస్ అవుతాయి. చూడండి, మన రేడియో బస్ అక్కడ ఆగింది. ఇవన్నీ టైం అయిపోయింది. విజయనగరం బండి కూడా చూడండి అక్కడ ఆగింది. మనం నెక్స్ట్ యూటర్న్ అయితే చేస్తాము. మళ్ళీ 600 దగ్గర యూటర్న్ అయితే చేస్తున్నాం.
సరే కదా, మన బస్సులన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నట్టు. మాక్సిమం ఆంధ్ర వెళ్ళేటివి వైజాగ్ కానీ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై, కాకినాడ, అమలాపురం, యానం, ప్రతి ఒక్క బండి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. విజయనగరం బండి అయితే ఇక్కడ ఉంది. ఈ బ్లాగ్ అయితే ఫుల్ బ్లాగ్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఈ బ్లాగ్ ని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతిదీ ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లస్ వీళ్ళే ఇంకా 3 సర్వీసులు ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే ఆన్ బోర్డ్ వాష్రూమ్, సీనియర్ సిటిజన్స్ కానీ లేడీస్ కానీ వాష్రూమ్ ఎక్కడ ఇబ్బంది పడకుండా రేడియో బస్ లో అయితే మనకు వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నది. వాష్రూమ్ ఫెసిలిటీ ఒకటే కాదు, ఫుల్ సేఫ్టీ ప్రికాషన్ తోటి అయితే ఈ బస్సులు రేడియో బస్సులు అన్ని AIS 153 సర్టిఫికేట్ కలిగిన బస్సెస్ అన్నట్టు. ప్రతి ఒక్కరు మీరు హైదరాబాద్ నుంచి విజయనగరం కానీ, హైదరాబాద్ నుంచి కాకినాడ కానీ, హైదరాబాద్ నుంచి రాజమండ్రి కానీ జర్నీ చేసే వాళ్ళు సేఫ్ గా సెక్యూర్ గా అయితే ఈ బస్సులో జర్నీ చేయొచ్చు. ఈ బస్సును అయితే ప్రిఫర్ చేయొచ్చు. మీలో ఎంతమంది రేడియో బస్ లో జర్నీ చేశారో కామెంట్ చేయండి. మన బస్సు మియాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయి బయలుదేరబోతున్నాం. బాబు నెక్స్ట్ ఎక్కడ? నిజాంపేట్. నెక్స్ట్ మన బోర్డింగ్ వచ్చేసి నిజాంపేట్, పిల్లర్ నెంబర్ 682. బోర్డింగ్ టైం వచ్చేసి 9:35. కొంచెం ఎర్లీగా ఉంది, 10 minutes బిఫోర్. ఎందుకంటే మన బస్సులు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. JNTU పికప్ అయిపోయింది. నెక్స్ట్ KPHB 758, పిల్లర్ నెంబర్ 9:40 బోర్డింగ్ టైం. ట్రాఫిక్ అయితే ఫుల్ హెవీగా ఉంది. KPHB బస్ స్టాప్ చూడండి ఎంత ఫుల్ గా ఉన్నదో. అందరు ప్యాసింజర్స్ బస్సుల గురించి వెయిటింగ్. KPHB పికప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 770 పుల్లారెడ్డి. ఇక్కడ KPHB షాపింగ్ మాల్ చూడండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, మల్బార్ గోల్డ్. కుక్కట్పల్లి మెట్రో కింద 800 పిల్లర్ నెంబర్. వై జంక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడే మూసాపేట్ వై జంక్షన్ కూడా దాటేసినాం. నెక్స్ట్ మూసాపేట్ మెట్రో. మనకు ESI 990 పికప్ అవుతున్నది, తెలుసు కదా. 920కి మియాపూర్ లో స్టార్ట్ అయ్యి కంటిన్యూ మియాపూర్, నిజాంపేట్, JNTU, KPHB అండ్ కుక్కట్పల్లి, బాలనగర్ వై జంక్షన్, మూసాపేట్, ESI, SR నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డికాపూల్, అసెంబ్లీ, కోటి, చాదర్ఘట్, మలక్పేట్, దిల్షు నగర్, LB నగర్. ఇది బస్ రూట్ వచ్చేసి. ఆర్షియా కూడా ఉన్నది ఇక్కడనే. SR నగర్ పికప్ కూడా అయిపోయింది. అమీర్పేట్ బోర్డింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్ లక్డికాపూల్, కోటిలో అయితే ఉన్నారు. ఓకే, ఇదంతా అమీర్పేట్. లక్డికాపూల్కి అయితే వచ్చేసినాం మనము. ఫుల్ ట్రాఫిక్ అయితే చూడండి ఎలా ఉందో. బషీర్బాగ్ సిగ్నల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ రైట్ తీసుకొని హ్యాబిట్స్ అయితే వెళ్ళిపోతాం. సిగ్నల్ చూడండి ఎంత ఫ్రీ ఉందో. తీసుకోండి. హ్యాబిట్స్ లో అవుతున్నాం ప్రస్తుతం. టైం వచ్చేసి 10:45. నెక్స్ట్ కోటి సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ కింద అవుతున్నది బోర్డింగ్ పాయింట్. బోర్డింగ్ కూడా ఉన్నాయి మనకు అక్కడ. సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ అయితే వచ్చేసినాం. దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్, సాయిబాబా గుడి కమాన్ ఆపోజిట్ లో బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటది. మన బోర్డింగ్ పాయింట్ వచ్చేసి సాయిబాబా గుడి కమాన్ ఆపోజిట్ రాజధాని థియేటర్. ఇదే దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. అక్కడ బస్సులు అయినాయి కదా, అక్కడనే మన పికప్ పాయింట్. పిల్లర్ నెంబర్ 1545. సో ఫైనల్ గా LB నగర్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. LB నగర్ మెట్రో కింద ఉన్నాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 11:10, 11:15 మన LB నగర్ బోర్డింగ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి KLM షాపింగ్ మాల్. LB నగర్ KLM షాపింగ్ మాల్ దగ్గరకి అయితే వచ్చేసాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 11:15 అయిపోయింది. లాస్ట్ పికప్. ఇక ఇక్కడ పికప్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైతే పికప్ లేవు. డైరెక్ట్ ఇప్పుడు కంటిన్యూ. ఒక చిన్న వాష్రూమ్ బ్రేక్ అయితే సిటీ అవుట్స్కట్ లో చిన్న వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చి కంటిన్యూగా బస్ అయితే మన జర్నీ సాగుతుంది అన్నట్టు. చూసారుగా ఆన్ టైమ్ లో బస్ అయితే ఉన్నది. మాంగళ్య షాపింగ్ మాల్, వనస్థలిపురం అయితే క్రాస్ అయిపోతున్నాం. అంగడ అర్బన్ లింక్ కూడా పోతుంది. మా వనస్థలిపురం పిస్తాస్. అవుటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అవుతున్నాం. టైం వచ్చేసి 11:45. రైట్ టైమ్ లోనే ఉన్నది. మా హనుమానే ఉన్నాడు డ్రైవింగ్. వాష్రూమ్ బ్రేక్ ఏడిస్తా హనుమా, ఇస్తావా? ఎక్కడా
నకరకల్ దగ్గర అయితే బాత్రూమ్ బ్రేక్ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కోదాడకి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటా నేను. మార్నింగ్ మళ్ళీ విజయవాడ నుంచి తర్వాత అయితే చూపిస్తాను. ఓకే, మా హనుమ అయితే ఎక్కిండు. మార్నింగ్ అయితే చూపిస్తాను హనుమాన్ కూడా. ఓకే బాయ్, మార్నింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చెప్పానుగా నైట్ కోదాడ దగ్గర అయితే పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడే భీమడోల్ దగ్గర అయితే లేసా. మార్నింగ్ వచ్చేసి 5 o'clock అవుతుంది. ఇప్పుడే భీమడోల్ దాటాము. భీమడోల్ పూల్లా నెక్స్ట్ కైకరం అనుకుంటా, తర్వాత తణుకు తాడేపల్లిగూడెం అయితే వస్తుంది. మార్నింగ్ ఆన్ టైం అయితే బస్సు ఉన్నది. రాత్రి నుంచి మా హనుమానే డ్రైవ్ చేస్తున్నాడు. ఎప్పుడు వెళ్తాం హనుమ? కాకినాడ 8:40 8:30 లాస్ట్ డెస్టినేషన్. లాస్ట్ పాయింట్ 8:45. తణుకు తాడేపల్లిగూడెం, రావులపాలెం, జొన్నాడ, మండపేట, రామచంద్రపురం, ద్రాక్షారామం, గొల్లపాలెం, కాకినాడ. ఒకటి ఏంటంటే ఈ రోడ్డు మనది జొన్నాడ నుంచి అయితే మన వీడియోస్ అయితే లేదు. చూద్దాం రావులపాలెం జొన్నాడ నుంచి ఫస్ట్ టైం ఉంటుంది మన వీడియో. మార్నింగ్ చూసారు కదా 5 o'clock ఎలా ఉందో వ్యూ అయితే. రోడ్ అయితే చాలా క్లీన్ గా ఉంది. వర్షం కూడా గట్టిగా పడ్డట్టుంది. సరే కదా చేబ్రోల్, ఇక్కడ కూడా చేబ్రోల్ ఉన్నది అన్నట్టు. తాడేపల్లిగూడెం 12 kilometers. తర్వాత తణుకు. టైం అయితే 5:15 అవుతుంది. ఉంగుటూరు దగ్గరకు అయితే వచ్చాం. ముంగట అయితే టోల్ గేట్ ఉంటుంది ఇంకోటి. మార్నింగ్ సీనరీ చూడండి, చాలా బాగా కనబడుతుంది అన్నట్టు. కొంచెం తెల్లారిందంటే చాలా బాగుంటుంది సీనరీ. సరే కదా ఉంగుటూరు టోల్ ప్లాజా. నెక్స్ట్ తాడేపల్లిగూడెం మనకు డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి 5:35. అయినా 15 minutes బిఫోరే ఉంది. తణుకు 31, రావులపాలెం 56 kilometers అవుతున్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తాడేపల్లిగూడెం రైట్ సైడ్ వెళ్తుంది చూడండి. ఇదే తాడేపల్లిగూడెం రైట్ సైడ్. మనం బైపాస్ లో అయితే వెళ్ళిపోతాం. ఫైనల్ గా అయితే మనం తాడేపల్లిగూడెం నిట్ కాలేజ్ పాయింట్ కి అయితే వచ్చేసాం. నిట్ కాలేజ్ బోర్డింగ్ పాయింట్ ఇదే ఉంటది. 10:15 మనకి మన బోర్డింగ్ వచ్చేసి నైట్ 10:15. నెక్స్ట్ వచ్చేసి మనకు తాడేపల్లిగూడెం సాక్షి. ఫైనల్ గా సాక్షి డ్రాప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ తణుకు వై జంక్షన్. తణుకు చాలా ఓల్డ్ కాలేజ్, ఇది చాలా సంవత్సరాలు. నెక్స్ట్ తణుకు వై జంక్షన్. ఇక్కడ టీ అయితే చాలా ఫేమస్. ఏంది ఇలా వచ్చేది సడన్ గా వచ్చింది, సప్న తిప్పేసింది. ఓకే, అంతే. ఇక్కడ అల్లం బెల్లం టీ ఫేమస్ అన్నట్టు. తీయలేదు. ఫైనల్ గా 5:40 అయింది. తణుకు వై జంక్షన్ లో అయితే ఉన్నాం. టీ బ్రేక్ అయితే ఇచ్చినాం చూడండి. తణుకులో టీ తాగుతున్నాం. మా అన్న కూడా తాగుతున్నాడు. తెల్లారిపోయింది 6 o'clock. తణుకు ఉండ్రాజవరం జంక్షన్. ఇటు మళ్ళీ అటు పోతుంది, నిడదవోలు పోతుంది కదా ఇది. ఇటు నిడదవోలు వెళ్ళిపోతుంది. మనమైతే స్టేట్ నిడదవోలు, నర్సాపురం 38, రాజమహేంద్రవరం 52. పేరవెల్లి అది పేరవెల్లి. మన అనౌన్స్మెంట్ కూడా చూడండి చాలా బాగుంది. ఫైనల్ గా సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గోదావరి చాలా రోజులు అయింది మన ఛానల్లో చూడక. మళ్ళీ చూద్దాం ఇప్పుడు. ఇదేంది రోడ్ వేయడానికనా ఇంతగానో? ఓకే, గోదావరి. పాలపురం. ఈతకోట టోల్ ప్లాజా అయితే వచ్చేసినాం. నెక్స్ట్ రావులపాలెం 6 kilometers, 6 kilometers అవుతున్నది రావులపాలెం. ఈతకోట
ఫైనల్ గా 6:15 అయితే అవుతుంది. రావులపాలెం అయితే వచ్చేసాం. నెక్స్ట్ అమలాపురం రైట్ సైడ్ 30 కిలోమీటర్స్, రాజమండ్రి 32, విశాఖపట్నం 236. రైట్ సైడ్ మళ్ళీ కదా బస్సులు. కోనసీమ ముఖద్వారం చూపిస్తాను మీకు. కోనసీమ ముఖద్వారం రైట్ సైడ్ అయితే అమలాపురం వెళ్తుంది. ఇదేమో రోడ్డు మీద ఆగిందండి ఇది. అయ్యా బండి ఏదో అయింది పాపం మీద. ఏదో ఆగిపోయింది అది. రావులపాలెం నెక్స్ట్ జొన్నాడ. జొన్నాడ నుంచి రైట్ అయితే వెళ్ళిపోతాం మనం. ఇంకో గోదావరి వస్తుంది కదా, గౌతమి నది. నెక్స్ట్ గౌతమి నది, అది కూడా చూద్దాం. గౌతమి నది నీళ్ళు అయితే ఏం లేవు. ఏమైంది, పిల్లలు క్రికెట్ ఆడుతున్నారా? ఓకే, తెల్లగా ఇసుక రేణులు. ఆ ఇసుక రేణుల మీద ఎండ పడితే వజ్రాల్లాగా ఇసుక మెరుస్తుంది అన్నట్టు. ఇంకా ఎండ కరెక్ట్ పడతలేదు అది. ఫైనల్ గా జొన్నాడకైతే వచ్చేసినాం. 6:20 టైం వచ్చేసి. ఇంకో 2 అవర్స్ ఉంటుందా కాకినాడ? 2.5 అవర్స్. జొన్నాడ రైట్ కి అయితే తీసేసుకుంటున్నాం. ఇది జొన్నాడ సెంటర్. ఓకే, ఎన్టీఆర్ సర్కిల్ జొన్నాడ. ఇక్కడ నుంచి రోడ్డు నెక్స్ట్ లెవెల్ రోడ్ అయితే ఉంటది. మన ఛానల్ అయితే ఈ రోడ్ వీడియో లేదు, ఫస్ట్ టైం అయితే తీస్తున్నాం. చూడండి చాలా బాగుంటది. ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ విజయవాడ వరకు. ఈ నుంచి సింగల్ రోడ్, ఈ నుంచి ఒక అడ్వెంచర్ అన్నట్టు బస్కు. చూసారు కదా, మొత్తం సింగల్ రోడ్ అన్నట్టు. ఇది డబల్ రోడే కానీ ఓన్లీ 2 వెహికల్సే పాస్ అవుతాయి. ఈ బైకులు అవి వచ్చినాయంటే కంపల్సరీ స్లో కావాల్సిందే. ఈ రూట్ లో ఇది ఒక్కటి కొంచెం మైనస్, ఎందుకంటే బైకులు 2 వీలర్ వాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకొని వెళ్ళాలి. అన్ని ఇటుక బట్టీలే ఉన్నాయి ఇక్కడ. జొన్నాడ ఇటుక ఫేమసా? ఆలమూరు ఫస్ట్ ఊరు అయితే. జొన్నాడ నుంచి ఫస్ట్ ఊరు ఆలమూరు అయితే వచ్చేసినాం మనం. ఆలమూరు ఇండియన్ ఆయిల్ బంక్, ఫ్రెండ్లీ కార్ కేర్. మొత్తం ఈ రోడ్ అంతా ఇండ్ల మధ్యలో నుంచే ఉంటుంది. ఆల్మూరు ఇదే బోర్డింగ్ పాయింట్. ఇప్పుడు ఇచ్చాడు ఛాన్స్. ఈ రోడ్లో ఓవర్టేకింగ్ చేయాలన్నా కూడా ఇబ్బందికరమే, ఎందుకంటే చిన్న 2 వీలర్ వచ్చినా కూడా మనం స్లో అయిపోవాలి. పర్వాలేదు బాబాయ్ కనకరించిండు. అన్ని నాట్లకు సిద్ధంగా ఉన్నాయి. చూడండి, పాతకాలం నాటి ఇండ్లు అయితే కనబడతాయి మనకు. పెంకుటిల్లులు చాలా సంవత్సరాల కింద పడినట్టు. సరే కదా, చాలా బాగుంటాయి. ఓకే, మండపేట లెఫ్ట్ సైడ్ బైపాస్. వెల్కమ్ టు మండపేట మున్సిపాలిటీ. ఓకే, మండపేట ఎంట్రీ అయిపోయినాం. మండపేట ఊరైతే చూద్దాం. మండపేట టౌన్ అయితే వచ్చేసాం. టౌన్లకు స్ట్రేట్ అయినామా రైటా? మనం స్ట్రేట్ వెళ్ళిపోతాం. టౌన్ లో చూసారు కదా ఈ విధంగా ఉంది మండపేట టౌన్. రైట్ సైడ్ ఫౌంటైన్ చూడండి, బాగుంది. కొంచెం టైట్ ఉంటుంది టౌన్ ఇది. పైడా కాలేజ్ బస్సులు ఇందాక మండపేట టౌన్. మండపేట బస్ స్టాండ్. మండపేట. సో ఫైనల్గా మండపేటకు ధన్యవాదములు. బైపాస్ వస్తే ఇలా వస్తామా? అది బైపాస్ వచ్చి ఇలా టచ్ అవుతుంది. మనం సిటీలో నుంచి ఇలా రైట్ తిరిగేస్తాం. ఇది కాలువ అంతేనా? కాలువ కట్టేనా ఇది? ఓకే, చూడండి రైట్ సైడ్ పెద్ద కాలువ, లెఫ్ట్ సైడ్ పిల్ల కాలువ. అడ్వెంచర్ రోడ్ అన్నట్టు ఇది. మన ముంగట కాకినాడ బస్సు కూడా పోతుంది.
ఆ బస్సు పోతే బాగుంటుంది. ఇంకా పచ్చని చెట్ల మధ్యలో నల్లటి రోడ్డు. సీనరీ చూడండి, చాలా సూపర్గా ఉంది. లొకేషన్ ఎక్సలెంట్. అయి ఈ రూట్లో ఓవర్టేకింగ్ కొంచెం ఇబ్బందికరమే, అయినాను పర్వాలేదు. రోడ్ అయితే సూపర్ ఉంది. పూలు బాగున్నాయి చూడగా పైన. లొకేషన్ అయితే సూపర్. పిల్లపూడి స్టాప్ అయితే దాటినాం. చూసారు కాలువ రెండు. రోడ్ అయితే చాలా ఇరుక్కున్నది. మన బస్సు దగ్గర కొంచెం చూసుకొని వెళ్ళాలి రోడ్లు అయితే, కాబట్టి అందరిని చూసుకొని వెళ్ళాలి. రామచంద్రాపురం ఊర్లోకి వెళ్ళి విఎస్ఎం కాలేజ్ రామచంద్రాపురం టౌన్ అయితే ఎంట్రీ అయినాం. నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. రామచంద్రాపురం టౌన్ అయితే ఈ విధంగా ఉంది. పాత బస్ స్టాండ్కి వచ్చినావా? రామచంద్రాపురం టౌన్ అయితే క్రాస్ అయిపోయాం. నెక్స్ట్ ద్రాక్షారామం 7 కిలోమీటర్స్ అవుతుంది. యానం 25 ఉన్నది. మనం ద్రాక్షారం టెంపుల్ మించెల్ అయితే వెళ్తాం. టెంపుల్ కనబడుతుంది, చూపిస్తాను. ఫైనల్గా ద్రాక్షారామం కమాన్కి అయితే ఎంటర్ అయినా. ద్రాక్షారామం టెంపుల్ ఎంట్రన్స్, టెంపుల్ కూడా చూపిస్తాను. ఊరైతే ఈ విధంగా ఉంది. చూసారు కదా, ద్రాక్షారామం టెంపుల్ అన్నట్టు. అది పంచరామ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి అన్నట్టు, ద్రాక్షారామం టెంపుల్. ఇదంతా ప్రారి కూడా లోపల టెంపుల్ అయితే సూపర్ ఉంటది. భీమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్ ఇదా? అక్కడ ఓకే, మంగట ఎంట్రన్స్. ఓకే, ఇది ఎంట్రన్స్. ఓకే, చూడండి, ఇది చాలా బాగుంటుంది టెంపుల్ ఇది. ఓకే, ద్రాక్షారామం. నెక్స్ట్ రైట్, లెఫ్ట్ రైటా? రైట్కి వెళ్తే అటు కోటిపల్లి. ఓకే, ఒక 20 కిలోమీటర్స్ కాకినాడ. వంకర పోతుంది అది, కాంటకాడ ఇబ్బంది అవుతుంది చూడది. సగం టైల్ దాని మీద ఉంటే దిమ్మల మీద వేటేలా. సాయిబాబా టెంపుల్. చూసారుగా ఫ్రెండ్స్, రోడ్ అయితే కొంచెం టైట్ గా ఉంది. ఇలానే 2 వీలర్స్, ఆటోలు ఓవర్టేకింగ్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇంచల్ అయితే కాకినాడ ఇంకో 20 కిలోమీటర్స్ అయితే ఉన్నది.
టైం వచ్చేసి 7:35. నాకు తెలిసి 8:15 కల్లా లాస్ట్ డెస్టినేషన్కి అయితే చేరుతాం మనము. ఫుల్ ఎస్ కటింగ్. ఫైనల్గా బైపాస్కి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ కత్తిపూడి, రైట్ సైడ్ అమలాపురం. స్టేట్ అయితే ఘాటీ సెంటర్ కాకినాడ అయితే రీచ్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 8 o'clock ఘాటీ సెంటర్ అయితే రీచ్ అయిపోయినాం. కాకినాడకు రీచ్ ముంగడ డిమార్ట్. ఫైనల్ గా ఘాటీ సెంటర్ అయితే క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ జిల్లా పరిషత్. 8 o'clock కాకినాడ అయితే రీచ్ అయిపోయినాం మనం. ఎగ్జాక్ట్లీ డైలీ ఆన్ టైం అయితే ఉంటుంది రేడియో బస్సు. ఇంకోటి ఏంటంటే ఆన్ బోర్డ్ వాష్రూమ్, ఫుల్లీ ఆటోమేటెడ్ వాష్రూమ్, ఎనీ టైం అయితే ఉపయోగించుకోవచ్చు. రాత్రి చూసాను నేను, చాలా మంది యూజ్ చేసుకున్నారు టాయిలెట్. మీరు కూడా ప్రిఫర్ చేయండి రేడియో బస్. కాకినాడ నుంచి 2 సర్వీసులు అయితే ఉన్నాయి మనకు. ఒకటి కాకినాడ ద్రాక్షారామం, మండపేట, రామచంద్రపురం ఇలా వెళ్తుంది. ఇంకొకటి కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, రాజానగరం, రాజమండ్రి అలా ఇంకో సర్వీస్ అవుతున్నాయి మనవి. ఈ 2 బస్సులు ఫుల్లీ ఆటోమేటెడ్ బయో టాయిలెట్. మీరైతే రేడియో బస్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఫైనల్ గా జిల్లా పరిషత్కి అయితే వచ్చేసినాం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ పిఠాపురం సర్కిల్ ఇది. మా లక్ష్మీ హాలిడేస్ కూడా వచ్చేసింది చూడండి. 5828. ఓకే, నెక్స్ట్ పిఆర్ కాలేజ్. ఈ లెఫ్ట్ సైడ్ పిఆర్ కాలేజ్, అలా చెరువు సెంటర్. ఈ నుంచి లెఫ్ట్ మనం. ఓకే, ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని బాలాచెరువు సెంటర్ అయితే అయిపోయింది. ఆర్టీసీ బస్ స్టాండ్. కాకినాడ జేఎన్టీయు కాలేజ్. జేఎన్టీయు కాలేజ్. నెక్స్ట్ సర్పవరం జంక్షన్. రైట్ సైడ్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అంటే జేఎన్టీయు. ఓకే, నెక్స్ట్ సర్పవరం జంక్షన్. తర్వాత లాస్ట్ పార్కింగ్ ఏనాయిగా అచ్చంపేట పార్కింగ్. అచ్చంపేట లాస్ట్ పాయింట్. 8:20 సర్పవరం జంక్షన్ అన్నట్టు ఇది. కాకినాడ సర్పవరం. ఈవినింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే రూట్ ఉంటుంది మనకు. అచ్చంపేట, సర్పవరం, జేఎన్టీయు, బాలాచెరువు, పిఆర్ కాలేజ్, జిల్లా పరిషత్, ఘాటీ సెంటర్ ఇవన్నీ బోర్డింగ్ అయితే ఉంటాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి అచ్చంపేట్. సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కాకినాడ అయితే రీచ్ అయిపోయినాం మనము. ఎగ్జాక్ట్లీ 8:15కి అయితే మనం అచ్చంపేట జంక్షన్కి అయితే వచ్చేసినాము. ఆ నుంచి వెళ్ళి ఇక్కడ పార్కింగ్కి అయితే వచ్చినాము. రూట్ అంతా చూసారు కదా, మొత్తం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అండ్ టైమింగ్తో సహా ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ను ఎండ్ వరకు చూడండి. ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ హైదరాబాద్ సిటీ నుంచి ప్లస్ ఇక్కడ రావులపాలెం, మండపేట, రామచంద్రపురం, ద్రాక్షారామం ఇలా వచ్చేసి ఫైనల్గా అయితే కాకినాడకి అయితే చేరుకున్నాం. అచ్చంపేట జంక్షన్కి అయితే వచ్చేస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి వీడియోస్ అయితే ఇంకా ముందు చాలా అయితే తీసుకొస్తాను. ఇంకా ప్రతిదీ కొత్త బస్సు ఏదొచ్చినా కూడా మనకైతే మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఉంటుంది. మన ఇన్స్టాలో కూడా రీల్స్ అయితే పెడుతుంటాము. చూసారు కదా, రేడియో బస్సు. ఆపరేటర్ నేమ్ వచ్చేసి రేడియో బస్సు. కాకినాడ నుంచి 2 సర్వీసులు అయితే స్టార్ట్ అయితే వీళ్ళయి. ఒకటి వయా సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి. ఇంకోటేమో కాకినాడ, రామచంద్రాపురం, ద్రాక్షారామం, మండపేట, రావులపాలెం ఇలాగా 2 సర్వీసులు. ఇది ఇట్లా
రామచంద్రపురం మీదకి వెళ్ళేదేమో సిట్టింగ్ కమ్ స్లీపర్, కాకినాడ పెద్దాపురం సామర్లకోట నుంచి వెళ్ళేదేమో ఫుల్ స్లీపర్ అన్నట్టు. అన్ని ఫుల్లీ ఆటోమేటెడ్ బయో టాయిలెట్స్, ఎనీ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. రాత్రి అయితే ప్రతి ఒక్కరు చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాష్రూమ్ ఉన్నందుకు. ఎందుకంటే ప్రతిసారి డ్రైవర్ ని వాష్రూమ్ కానీ ఆపకుండా వాళ్ళే వచ్చేసి డైరెక్ట్ వాష్రూమ్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. మీలో ఇంకా సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా కాకినాడ నుంచి హైదరాబాద్ నుంచి జర్నీ చేసే వాళ్ళు ఈ రేడియో బస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఎన్నో చూస్తున్నాం, వాష్రూమ్ కి ఎంతో ఇబ్బంది పడుతుంటాం, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆపనిక కూడా ఛాన్స్ ఉండదు మనకు. అలాంటి ఇబ్బంది లేకుండా ఎనీ టైం అయితే వాష్రూమ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బస్సు కూడా ఫుల్ ఏఐఎస్ సర్టిఫైడ్ కలిగిన బస్ అన్నట్టు, అండ్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ తోటి బస్ అయితే రెడీ అయింది. ఇలాంటి వీడియోస్ కోసం మా కేఎం ట్రావెల్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ మా ఛానల్లో ఇంకా ముందు అయితే తీసుకొస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.